హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజైతే పాన్ కేక్ అనేది తయారు చేసుకుంటున్నాం అన్నమాట. నేను 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే అదే స్పూన్తో 2 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత చూడండి, తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే ఉల్లిగడ్డ ఆకుని కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మసాలాలు గరం మసాలా, జీలకర్ర పౌడరు, పసుపు, ఉప్పు, కారము ఇవన్నీ సరిపడంత వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. కొద్దిగంత క్యారెట్ సన్నగా తురుముకున్నాను. అలాగే ఒక పండు టమాటా కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే కచ్చపక్క దంచి వేసేసుకున్నాను. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్ అనేది తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్ లీఫ్ ఉంది కాబట్టి ఆనియన్ అనేది తక్కువ వేసుకుంటున్నాను. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చు, మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగంత దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. కొంచెము జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాక ఇంకా ఈ ఆకుకూరలు అయితే అన్నీ కడిగేసుకున్నాను. కొత్తిమీర అనేది వేసుకున్నాను, పుదీనా కూడా వేసేసుకొని అలాగే ఆనియన్ ఆకులు కూడా కడిగేసుకోవాలి. ఆనియన్ ఆకులు కూడా చక్కగా కడిగేసుకొని ఆనియన్ ఆకులు కూడా దీంట్లో వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోస్తూ కలుపుతూ ఉండాలి. నీళ్ళు అనేది ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే ఇది మనము పెంక మీద చేస్తాం కాబట్టి కొంచెం నీళ్ళు పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం నీళ్ళు పోస్తూ ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మీరు బియ్యం పిండి ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు, శనగపిండితో కూడా చేసుకోవచ్చు. కానీ బియ్యం పిండి, శనగపిండితో రెండింటితో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నేను వీడియోలో చేస్తున్నట్టు చేసుకోండి. మార్నింగ్ కుదిరితే బ్రేక్ఫాస్ట్గా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కూడా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఎక్కువ అనేది నీళ్ళు పోయకుండా, ఎందుకంటే ఇది మనం పెంక మీద చేసుకుంటాం కాబట్టి. ఇలా అంతా కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పక్కన పెట్టుకొని పొయ్యి మీద అనేది పెంక అనేది పెట్టేసుకుంటున్నాను. మీరు ప్యాన్ ఉంటే ప్యాన్ పెట్టుకోండి. నేనైతే పెంక పెట్టుకొని పెంక వేడైనాక కొంచెము ఆయిల్ అనేది పోసుకొని ఇలా చేసుకొని పెంక మీద అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా చక్కగా కాలుతుంది. మనకు డీప్ ఫ్రై ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు, హెల్దీ అన్నమాట. పెంక మీదనే ఇలా 2 సైడ్స్ అనేది చక్కగా ఫ్రై అనేది చేసుకోవాలి. కొంచెం ఆయిల్తో అనేది చేసుకోండి, బాగుంటుంది. అలాగే కాలిన స్మెల్, ఇంకా అది పెంక మీద వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది విలేజ్లో అయితే చాలా అంటే చాలా బాగా వేసుకుంటాం అన్నమాట. ఇలా చేసేసుకొని 2 సైడ్స్ అనేది మంచిగా కాలనివ్వాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా కాలుకున్న తర్వాత ఇంకా తినేసుకోవడమే. ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో